కర్నూలు జిల్లా ప్రజల ఆందోళనలకు ప్రభుత్వం దిగొచ్చింది. ప్రజా ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ ఆపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే తవ్వకాలు అన్నవి కేంద్రం పరిధిలోనివి కాబట్టి తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం లభ్యత కోసం శోధించడానికి చేపట్టిన తవ్వకాలను ఆపేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట ఈ అంశంపై ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని సీఎం ఆదేశించారన్నారు కర్నూలు జిల్లా అధికారులు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సూచించారు. గత కొన్ని రోజులుగా ఈ యురేనియం బోర్వెల్స్ పరిశోధన కోసం చేస్తున్నటువంటి బోర్వెల్స్ తవ్వకాన్ని ఆపివేయాలంటూ అన్ని విలేజర్స్ అందరూ కూడా ఆందోళనలు చేయడం జరిగింది. ఈ ఆందోళనలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియను ఇంతటితో నిలిపివేయాలి, ఎటువంటి తవ్వకాలు చేయకూడదని చెప్పేసి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ ప్రక్రియను ఇక్కడితో నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోతుందని చెప్పేసి అందరి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత నాణ్యత గల యురేనియం ఉన్నట్లు కేంద్రం కనుగొనడంతో ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం రంగం సిద్ధం చేసింది. కోరుట్లమయ్య మలగా పేరు పొందిన ఈ అడవిలోని 468.25 హెక్టార్ల విస్తీర్ణంలో యురేనియం ఉన్నట్లు గుర్తించారు. అయితే దీనిపై స్థానిక గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ప్రధానంగా 13 గ్రామాలు, మొత్తం కలిపి 25 గ్రామాల వరకు యురేనియం తవ్వకాల వల్ల దెబ్బతింటాయి అనేది ప్రాథమిక అంచనా. అలాగే పర్యావరణం, నీరు, భూమి 50 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం బారిన పడతాయి అనేది పర్యావరణవేత్తల ఆందోళన. వారం రోజుల క్రితం యురేనియం భూమి అడుగున ఎంత లోతున ఉందో పరీక్షించడానికి 68 బోర్లను తవ్వే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కప్పట్రాళ్ల సహా ఆయా గ్రామాల ప్రజలు రోడ్డుపైకొచ్చి కర్నూలు బళ్ళారి రహదారిని దిగ్బంధం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, ప్రజాందోళనలు వెల్లువెత్తడంతో కొన్ని రోజులుగా అక్కడ ప్రజలతో అధికారులు, అధికార పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ తమ ఊళ్లను వదిలి వెళ్లేది లేదని కప్పట్రాళ్ల సహా 13 గ్రామాల ప్రజలు తేల్చి చెబుతూ ఉండడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కప్పట్రాళ్ల అడవిలోని యురేనియం చాలా శుద్ధమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల విద్యుత్, మెడికల్, డిఫెన్స్ రంగాల్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలకు సంబంధించి కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.